ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. డాడీ డాడీ బాత్రూంలో కూడా డాడీ లేరేంటి? కొంపదీసి నేను రాకముందే ఆఫీస్కి వెళ్ళిపోయారా ఏంటి? పని వాళ్ళని పంపకముందే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి మామ్ డాక్యుమెంట్స్ పై పెయింట్ వేయటం చూసేసారా ఏంటి? అలాగానే జరిగితే మామ్ పని అవుట్. మమ్మీ! అవును, ఈ పని వాళ్ళు ఇంకా రాలేదేంటి? కొంపతీసి దీపు ముందు పని వాళ్ళని పిలవకుండా ప్రసాద్ని పిలిచాడా ఏంటి? రండి మావయ్య, త్వరగా రండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. మీ నాన్నగారిని దివ్య ఎక్కడ తీసుకెళ్తుందిరా హర్ష? నాకెందుకు భయంగా ఉంది. ఎందుకమ్మా ప్రతిదానికి భయపడతావు? తనేదో ప్లాన్ చేసినట్టుంది. ప్లానా? దేని గురించి? ముందు ఆ కంగారు పడ్డం భయపడ్డం ఆపమ్మా. ఇన్నాళ్ళు ఏమిటి నువ్వు చేస్తున్న పని? అది ప్రసాద్, అది ఏంటంటే ఏంటా పేపర్స్? ఓ గాడ్, ఇవి రేపు కోర్టులో ఫైనల్ హియరింగ్ కేస్ డాక్యుమెంట్స్. ఎందుకు పాడు చేశావు? ఎందుకు పాడు చేస్తున్నావు అంటే మాట్లాడవేం? వాటి పెయింట్ పడింది ప్రసాద్, క్లీన్ చేద్దామని. క్లీన్ చేస్తున్నావా, పాడు చేస్తున్నావా? అంటే ఇది పనికిరాదని. నువ్వు మనిషివా పశువా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా?
పట్టెకాడిదిలా పెరిగా ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? ఏంటి ప్రసాద్, నన్నేమన్నావు? నిన్ను నిన్ను ఆగండి. ఏదో పొరపాటున తెలియక చేశారు. చిన్నత్తయ్యని క్షమించండి. దీన్ని ఎన్నిసార్లు క్షమించాను. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను. ఇవాళంతా నష్టమే. ముదరష్టపదాల్లో దాపురించింది నాకు. అలా అనకండి మావయ్య. చిన్నత్తయ్య గారు మీ గదిలోనే ఉంటారు కాబట్టి పొద్దున్నే లేచి చిన్నత్తయ్య మొహమే చూసుంటారు. అవును, అందుకే ఈ దరిద్రం అంతా. పొద్దున్నే పంతులు గారు చందా కోసం వస్తే కేసు అని చెప్పింది. ఏం చేయాలి దీన్ని? ఏమనాలి? ఇదిగో ఇప్పుడు ఎలా చేసింది. నిన్ను పొరపాటున డాక్యుమెంట్స్ మీద పెయింట్ పడితే క్లీన్ చేయటం మామ్ తప్ప డాడీ? పెయింట్ పొరపాటున పడితే అది వేరేలా ప్లాన్ చేయాలి తమ్ముడు. బ్రష్ పట్టుకుని డాక్యుమెంట్ పై పెయింట్ గీయకూడదు. ఊరుకోండి మీరు. చిన్నత్తయ్య ఏమైనా ఆర్టిస్టా పెయింట్లు అవి గీయడానికి? చిచి, ఈ దరిద్రపు మొహానికి అంత టాలెంట్ కూడానా? రేపు కోర్టులో నేను ఎలా తలెత్తు తిరగాలి? డాక్యుమెంట్స్ లేకుండా ఎలా వాదించాలి? రేపే ఫైనల్ హియరింగ్. 7 సంవత్సరాలుగా వాదిస్తున్న కేసు. రేపే ఫైనల్ హియరింగ్. డబ్బులు ఇస్తా అన్నా. 25 లక్షల రూపాయల కేసు. పెయింట్ పాలు చేసింది. అసలు నువ్వు మనిషివేనా? ఎక్కడికైనా వెళ్ళి చావు. దరిద్రం వదిలిపడుతుంది. చెయ్యి డాడ్, సీతలు వెంకి, టేబుల్కి పెయింట్ వేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? మీరు మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం వల్లే పెయింట్ విలువైన డాక్యుమెంట్స్ మీద పడి పాపం చిన్నత్తయ్య మీద నింద పడింది. అయ్యయ్యయ్యయ్యయ్యో, ఇప్పటి వరకు పిన్ని తప్పు చేసిందనుకున్నానే. సీతాలు వెంకి చేశారా? అవును, అంత విలువైన డాక్యుమెంట్స్ను భద్రంగా పెడతారు కదా లాయర్ గారు. పెయింట్ డబ్బా దగ్గరికి ఎందుకు వచ్చాయి? ఏం దీపు, నువ్వు గాని పిన్ని గాని తీసి అక్కడ పెట్టారే ఏంటి? వెంకి సీతాలు వెళ్ళి మీ పని చూసుకోండి. అలాగేనమ్మా. బాధపడకండి చిన్నత్తయ్య. కష్టాలు మనుషులకే కాని చెట్లకి పుట్టలకి రావు. మీరేం ఫీల్ అవ్వకండి. ఊరుకోండి, ఇందులో పెద్ద ఫీల్ అవడానికి ఏముంది? మా పిన్నికి అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ఎవరైనా మొహం మీద ఉమ్మేసినా సరే నవ్వుతూ తుడుచుకుంటుంది తప్ప కన్నీళ్లు పెట్టుకోదు. కావాలంటే చూడండి, మా పిన్ని ఫేసు ఎంత ఫ్రెష్గా ఉందో. అవును కదండి, నిజమే. చిన్నత్తయ్య చాలా స్ట్రాంగ్, ఐరన్ లేడీ అనుకుంటా. చాలా ఆపండి. తను అసలే బాధలో ఉంటే మీ మాటలేంటి? బాధపడకు భూమునా.
ఆయన కోపం నీకు తెలిసిందే కదా. తాటాకు మంటలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఆయన ఏదో అన్నారని అవేవి మనసులో పెట్టుకోకు. మీరు పదండి. అత్తయ్య, కొంపదీసి మావయ్య గారు అలా అనరాని మాటలు అన్నారని, కొట్టడానికి చెయ్యి పైకెత్తారని సూసైడ్ గాని చేసుకోరు కదా? బాలే వారే, మా పిన్ని తమ్ముడు ఎదుటి వాళ్ళను చంపుతారు గాని వాళ్ళెందుకు చేస్తారు? అబ్బే, మనకంత అదృష్టం లేదండి, నన్ను నమ్మండి. హర్ష, పుండి మీద కారం చల్లంటే ఏంట్రా మాటలు? ముందు మీరు పదండి, రండి. షిట్! ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయింది మామ్. మనకు అవమానమే మిగిలింది. అయినా మన ప్లాన్ వదిలికెలా లీకేది మామ్. నాకంటే ముందు డాడీ దగ్గరికి వెళ్ళి పిలుచుకొచ్చింది. దానివి పాము చెవులురా, ఒళ్ళంతా కళ్ళున్నట్టున్నాయి. మన ఎత్తులన్నీ చిత్తులు చేస్తుంది. దానికి ఆ హర్షగాడ కూడా తోడయ్యాడు. ఇద్దరు కలిసి ఈ రోజు మనల్ని 3 సార్లు ముంచేశారు. డాడీ బాగా సీరియస్ అయ్యారు. ఏం చేద్దాం మామ్? డాడీ ఎప్పుడు ఇలా రియాక్ట్ అవ్వలేదు. మీ డాడీ కోపం నా మీద కాదు, రేపటి కేసు మీద, రావాల్సిన ఫీజు మీద. ఆయన్ని ఎలా ప్యాంపర్ చేసి మన దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. అయ్యో, ఏం చేస్తున్నారండి? హర్ష, మీరు గ్రేట్ అండి, మీరు సూపర్ అండి. మీకు మాకన్నా ఎక్కువ తెలివితేటలున్నాయి. మీరు సూపర్, మీరు జీనియస్, అద్భుతం అండి, చాలా గ్రేట్ అండి. ఒరే ఆపరా, దివే కళ్ళు తిరుగుతాయి, ఆపు. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం. అమ్మ దివ్య, ఓకేనా? ఏంటండి మీరు అలా తిప్పేశారు? కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. సారీ అండి, నేను ఆనందాన్ని ఆపుకోలేకపోయాను. వీళ్ళున్నారని వదిలేశాను గాని, లేదంటే మిమ్మల్ని నా 2 చేతులతో పైకెత్తుకుని గిరిగిరా తిప్పేసేవాణ్ణి. చాలా ఆపండి. ఈ సంతోషం ఆపుకోలేనండి. మా పిన్నికి ఫస్ట్ టైం మంచి ట్విస్ట్ ఇచ్చారు. మీ వల్ల మా పిన్నికి ఈరోజు ఎదురు దెబ్బ తగిలింది. మా నాన్న ఫస్ట్ టైం అరిచేశారు. అలాంటి సీన్ని నేను ఇప్పటి వరకు చూస్తాననుకోలేదు. మనం ఊహించింది నిజమైందండి. చిన్నత్తయ్య ఎలాగైనా సీతాలని వెంకిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని, మంగని వాళ్ళతో పంపించాలని, మనతో నిజం రాబట్టాలని ప్రయత్నించింది. అందుకే ఇలా ప్లాన్ చేసింది. కానీ మీరు తిప్పుకొట్టారుగా. మా పిన్నికి చాలా బాగా బుద్ధొచ్చింది. లేదురా హర్ష, మీ పిన్నిని తక్కువ అంచనా వేయకు. ఇది తను మర్చిపోదు. మనల్ని అంత సులభంగా వదిలేదు. ప్రతీకారం తీర్చుకుంటుంది. ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది. చిన్నత్తయ్య ఎలాంటి ఎత్తులు వేసినా నేను చిత్తు చేస్తానత్తయ్య. ఆ విషయంలో మీరు ఏం వరి అవ్వకండి. శభాష్ అండి, మంచి మాట అమ్మకు చెప్పారు. కానీ కాలం అన్ని వేళలా మనకే అనుకూలంగా ఉండదు కదా. ఆ భువన ఎంత తెలివైందో
అంతకు మించి ప్రమాదకారి. తను ఏమైనా చేస్తుంది. మనం మంగను గురించిన నిజాన్ని కాపాడుకోవాలి. హర్ష డాడీ మమ్మీ ఉండగా నాకేం కాదు నానమ్మా, నువ్వేం భయపడకు. నా బంగారం, నిన్ను భద్రంగా కాపాడుకుంటావమ్మా. నిన్ను మా నుంచి ఎవరు వేరు చేయలేరు. కానీ ఇక నుంచి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. అత్తయ్య చెప్పినట్టు చిన్నత్తయ్య దీన్ని అంత ఈజీగా తీసుకోరు. వెంటనే మరొక ప్లాన్ వేసి సీతాలని వెంకిని వెళ్ళగొడుతుంది. ఆ పరిస్థితి వస్తే వాళ్ళను మనం పనిలో పెట్టుకుందామండి. మనం నిరూపణ చేసుకోలేని తప్పు చేస్తే ఏం చేస్తావు హర్ష? మనం చేస్తోంది మంచి పనమ్మా. మంచితనానికి ఆ దేవుడెప్పుడూ సహాయంగా ఉంటాడు. పిన్ని ఏం చేసినా తనకెదురు దెబ్బ తగులుతూనే ఉంటుంది. బట్ అలా అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదండి. చిన్నత్తయ్యని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. సీతాలు వెంకిని కూడా కాపాడుకోవాలి. అప్పుడే మంగ మన దగ్గర ఉంటుంది. అన్నింటికీ మీరు మీ తెలివితేటలు ఉన్నాయి కదండి. మీ వెనక మేం ఉన్నాం. మనం అందరం కలిసి మన మంగను కాపాడుకుందాం. మీరు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. నన్ను పొగిడి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అందుకు నువ్వు అర్హురాలివమ్మా. నీ గురించి ఎంత పొగిడినా తక్కువే. నువ్వు మా ఇంటికి రావడం మా అదృష్టం. అత్తారిల్లు కూడా పుట్టిల్లులా ఆనందంగా ఉండటం నా అదృష్టం అత్తయ్య. మొత్తానికి మనమంతా అదృష్టవంతులమేనండి. ఈ అదృష్టం అంతా మీ వల్లే. హర్ష డాడీ మమ్మీని తిప్పారు, మరి నన్ను తిప్పరా? ఎందుకు తిప్పను బంగారం? ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాను. భోనా భోనా భోనా, నాతో మాట్లాడకు ప్రసాద్, వెళ్ళిపో. ఏంటిది భోనా? నా మీద అరిచి నన్ను కొట్టడానికి చేయలేపి మళ్ళీ ఏంటని అడుగుతున్నావా? మరి నువ్వు చేసింది మాత్రం ఏమైనా బాగుందా? ఆ వాల్యుబుల్ డాక్యుమెంట్స్ మీద పెయింట్ వేస్తావా? అందుకే నాకు కోపం వచ్చింది. అరిచాను, కొట్టబోయాను, అంతేగా? డాక్యుమెంట్స్ పాడైపోతే ఇంకో కాపీ తీసుకోండి డాడ్. కానీ మా మనసు విరిగిపోతే మళ్ళీ ఎదుక్కుంటుందా? తప్పు చేసింది కాబట్టి అన్నాను, లేకపోతే ఎందుకంటాను? తప్పు చేస్తే అందరి ముందు అంటారా? కోడలి ముందు నాపై అరిచి చెయ్యెత్తారు. రేపటి నుంచి నాకు అదేం విలువిస్తుంది? నన్ను కూడా పని మనిషిని చూసినట్టు చూస్తుంది. నువ్వు కూడా అందరి ముందే కదా తప్పు చేశావు. వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? అయితే వాళ్ల ముందు నాపై అరిచి కొట్టబోయేవా ప్రసాద్? నాకంటే వాళ్ళే ఎక్కువయ్యారా నీకు? నా పరువు కన్నా నీ గౌరవమే ఎక్కువ. అది కాదు భువనా. ఏమైనా ఈ మధ్య డాడీకి మన మీద ప్రేమ దక్కిపోయింది మామ్. మనల్ని తక్కువ చేసి వాళ్ళ నెత్తిని పెట్టుకుంటున్నారు. ఒరేయ్, నువ్వేం మాట్లాడు. వాడి నోరు ఎందుకు మోయిస్తారు? నిజంగా నీకు నాపై ప్రేమ తగ్గిపోయింది ప్రసాద్. నీ పెద్ద భార్య కొడుకు కోడలే ఎక్కువయ్యారు నీకు. అలాంటిదేమీ లేదు భువనా. మరి నాపై ఎందుకు అరిచావు? ఎందుకు చెయ్యొద్దావు? ప్రేమ తగ్గిపోతేనే కదా అలా చేసేది. సరే, కోపంలో ఏదైనా తప్పు చేశానే అనుకో. నువ్వు మాత్రం ఆ డాక్యుమెంట్స్ మీద పెయింట్ ఎందుకు వేసావు? కర్మకాలి. రేపే ఆ కేసు కోర్టులో హియరింగ్ ఉంది. రేపటిలోగా మళ్ళీ ఓ కొత్త డాక్యుమెంట్ తయారు చేయాలంటే ఎంత కష్టం అవుతుందో తెలుసా నీకు? అంత కష్టమైతే కోర్టులో వాయిదా అడగండి డాడ్. అంతేగాని మామ్ను హర్ట్ చేస్తారా? అసలు పెయింట్ ఎందుకు వేశారని అడుగుతున్నాను. కావాలనే ప్రసాద్. ఏమిటి, కావాలనే చేసావా? ఎందుకని? ఆ సీతలు వెంకిని ఇంట్లో నుంచి తరమేయడానికి. వాళ్ళు ఏం తప్పు చేశారని తరివేయటానికి? ఆ మంగ సీతలు చెల్లెలు కూతురని సీతలు చెప్పింది అబద్ధం. ఆ పిల్ల దివ్య కూతురే. అబ్బబ్బబ్బ, మళ్ళీ మొదలు పెట్టారా? ఎవిడెన్స్ కావాలన్నారు కదా డాడ్. సీతాలు వెంకిని ఇంట్లోంచి పంపించేస్తే వాళ్లతో పాటు మంగ కూడా వెళ్లాల్సి ఉంటుంది. మంగ వదిన కూతురైతే వదిన మంగ వెళ్ళిపోకుండా అడ్డుపడి అసలు నిజం చెప్తుంది. అది మా ప్లాన్ డాడ్.
ఆ నిజం నీకు నిరూపించి వాళ్ళు చేస్తున్న తప్పుని తెలిసేలా చేయాలనుకున్నాం. సరే, ఏదో ఒకటి చేయండి. నా డాక్యుమెంట్స్ మీదకి మాత్రం రాకండి. డాడీ ముందు ఏడుస్తూ ఎంత బాగా యాక్ట్ చేసావు మమ్మీ, నువ్వు మహానటివి. నేను నటించడం ఏంట్రా, నిజంగానే హర్ట్ అయ్యి ఏడ్చాను. అంటే నిజంగానే ఫీల్ అయ్యావా మామ్? ఆ దివ్య ముందు మీ డాడీ నాపై అరిచి చెయ్యెత్తితే ఫీల్ అవనా మరి? ఓహో, అత్త తిట్టినందుకు కాదు, తోడుకోడలు నవ్వినందుకు ఫీల్ అయినట్టుంది. ఏంట్రా నాపైన జోకులేస్తున్నావు? సారీ మామ్. ఈ ప్లాన్ పేలింది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? మన ప్లాన్ తెలుసుకొని ఆ దివ్య మనకే తిప్పి కొట్టిందంటే మంగ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం దానికి ఇష్టం లేదు. అంటే దాని అర్థం మంగ దాని కూతురే. అందుకే పని వాళ్ళని కాపాడి మంగని తన దగ్గరే ఉండేలా చేసుకుంది. కరెక్టే మామ్, కానీ మన ప్లాన్ వదిన ముందే తెచ్చేసింది. అది మనం గెస్ చేయలేదు. ఈసారి మరింత పగడ్బందీగా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి.